ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వారి పాస్పోర్ట్లను రద్దు చేసింది. ఒకరోజు తర్వాత మనకు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరిన ఒకరోజు తర్వాత సిట్ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ద్వారా వాళ్ళిద్దరు అమెరికాలో ఉన్న ఇద్దరు నిందితులు శ్రవణ్ రావు, ప్రభాకర్ రావు ఇద్దరు నిందితుల పాస్పోర్ట్లను కేంద్రం రద్దు చేసింది. అయితే ఈ పాస్పోర్ట్ రద్దు చేయడంపై ప్రభాకర్ రావు తరఫు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వద్ద పిటిషన్లు దాఖలు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే మనకు ప్రభాకర్ రావు అమెరికాలో గ్రీన్ కార్డు పొందినట్లు, తనను తెలంగాణ ప్రభుత్వం రాజకీయంగా కేసుల్లో ఇరికించి వేధించే ప్రయత్నం చేస్తుందని, తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అయితే అమెరికా ప్రభుత్వం కనుక ఏదైనా చర్యలు తీసుకుంటే ఆయన రాజకీయ శరణార్థిగా గుర్తించినట్లయితే ఆయనను ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇక్కడికి తీసుకొచ్చి విచారించే ప్రక్రియ ఆలస్యం అవుతుంది. ఇంకా ఒకవేళ జరిగితే జరగకపోవచ్చు కూడా. ఇట్లాంటి సందర్భంలో సిట్ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. అయితే రెడ్ కార్నర్ నోటీసులు జారీ విషయంలో కొంత జాప్యం జరుగుతుండటంతో వెంటనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ద్వారా వాళ్ళిద్దరి పాస్పోర్ట్లను రద్దు చేయించడం జరిగింది. ఈ పాస్పోర్ట్ రద్దు చేయించడం తర్వాత ఇంకెలాంటి పరిణామం జరగబోతుందనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉన్నది.